అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 3వ తారీఖు మార్చి నెల నుంచి 9వ తారీఖు మార్చి నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారపు గ్రహస్థితులు ఏమిటి, అలాగే మీరు జ్యోతిషపరంగా నన్ను కాంటాక్ట్ చేయాలంటే పైన ఇచ్చిన 3 వాట్సాప్ నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలు. 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో 15 నిమిషాలు ఫ్రీగా మాట్లాడి పరిహారాలన్నీ చెప్పి మీ జాతకంలో ఏ సమస్య ఉన్నా దానికి సొల్యూషన్ ఇస్తాను. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి రేఖలు కానీ పంపిస్తే అది కూడా మనం బ్రహ్మాండంగా చెప్పవచ్చు. వీటికి గురుదక్షిణ నామమాత్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా స్వీకరిస్తారని, మీకు తెలియని బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, మా ఆశీస్సులు ఎప్పుడు మీపై మీ కుటుంబంపై ఉంటాయని తెలియజేస్తూ, ఈ వారపు గ్రహస్థితి కానీ చూసుకుంటే గురువు మేషరాశిలో, కేతు తులారాశిలో, చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకర రాశిలో, అలాగే శుక్ర కుజ గ్రహాలు ఈ వారమంతా కూడా మకర రాశిలో, సూర్యుడు బుధుడు శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశి సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి 3వ తారీఖు మార్చి నుంచి 9 మార్చి వరకు ఈ వారం మొత్తం కూడా ఎంతో ఉల్లాసంగా, ఆనందంగా, చురుగ్గా కదులుతూ ఉంటారు. అనేక శుభవార్తలు అందుకుంటారు. విందులు వినోదాలు పాల్గొంటారు. ధన ఆదాయం బాగుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పిల్లల చదువులో డెవలప్మెంట్ కనిపిస్తుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరతర కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ ముందుకు దూసుకెళ్తారు. సంతానం యొక్క పురోగతి సంతోషాన్ని కలిగిస్తుంది. వాళ్ళు విదేశీయానాలు సంతోషాన్ని కలిగిస్తాయి. పై చదువుల యొక్క పని మీద ఎవరైతే బయటకు వెళ్తున్నారో వాళ్ళకు శుభం జరుగుతుంది. ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బంది రాదు. తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. మకర రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. ఈ వారంలో బంధువుల సహకారాలు పెద్దగా లేనప్పటికీ మీ యొక్క సొంత తెలివితో ముందుకెళ్తారని చెప్పాను. అలాగే ఈ వారంలో అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు ఇలాంటివి ఎన్నెన్నో గొప్పలు జరుగుతాయి. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలు అనేది కనిపిస్తూ ఉంది. మకర రాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు సుప్రభాతం స్తోత్రాన్ని రాగాయుక్తంగా పాడడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.